క్రిస్మస్ అంటే ఏంటి? యేసుప్రభు నీ హృదయంలోనికి రావాలి. యేసుప్రభు ఎక్కడికి రావాలంటండి? నీ హృదయంలోనికి రావాలి. నీ పాపివని నువ్వు గుర్తించాలి. నీ పాపం నుంచి నువ్వు విడుదల పొందాలి. అది నిజమైనటువంటి క్రిస్మస్ అండి. అసలు ఆ క్రిస్మస్ అనుభవం ఎలాగుంటుంది అని అంటే, ఒకవేళ నీ యొక్క పాపాలు క్షమించబడి నీలో యేసు ప్రభు వచ్చిన తర్వాత, నిన్ను ఎవరైనా దూషించిన తర్వాత ఆ వ్యక్తి నీ దగ్గరికి వచ్చి, సిస్టర్ నిన్ను చాలా దూషించేశాను, నన్ను క్షమించవా అని అడిగితే ఏం చెప్పాలి? మీరు ఏం చెప్పాలండి? భలే ఆన్సర్ ఉందండి. అలా చేస్తున్నారు మీరు. అసలైన ఆన్సర్ అది కూడా కాదు. అదేంటి అక్క, నువ్వు నన్ను తిట్టావా? అరే నువ్వెప్పుడు తిట్టలేదే అంటే ఏంటి?